మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ లో ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వ్యాపార సముదాయాలపై ఏనుగుల గుంపు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన కూరగాయల షాపును ధ్వంసం చేసి పక్కనే ఉన్న ఇల్లు, జిమ్, కిరాణా దుకాణాలపై కూడా దాడికి పాల్పడ్డాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి ఏ సమయంలో ఎవరిపై దాడికి దిగుతాయోని భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను కట్టడి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది కన్నపదర వలస. గత కొద్ది సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ ప్రాంతాన్ని ఏనుగుల బేడ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలకి చెప్తున్నప్పుడు కనుక ప్రభుత్వ అధికారులను మీరు పట్టించుకోవడం లేదు. చిరు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. రాత్రి 3 గంటల సమయంలో ఈ యొక్క కూరగాయల షాపుపై వచ్చి తీవ్రంగా దాడి చేయడంతో ఈ కూరగాయలన్నీ చెదిరిపోయి ఇలాంటివి ఎన్నో సంఘటనలు అనేవి ఈ ప్రాంతంలో సంభవించాయి. ప్రభుత్వ అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యని మాకు 2019 నుండి కూడా వెంటాడుతూనే ఉంది. ఎప్పటికో ఎంతమందికి చెప్పినప్పుడు కూడా ఎందరూ తెలియజేసిన కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ యొక్క ఏనుగుల్ని తరలిస్తారని కోరుకుంటున్నాము.